వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయలక్ష్మి భౌతిక కాయం మచిలీపట్నంలోని స్వగృహానికి చేరుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీతో పాటు పలువురు ప్రముఖులు జయలక్ష్మి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలక్ష్మి భర్త కిషోర్ ఆరోగ్యం గురించి కొల్లు రవీంద్ర ఆరా తీశారు. గెల్లి కిషోర్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. వియత్నాంలో పడవ ప్రమాదం మన భారతీయులు చాలా మంది కూడా ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి విహారయాత్రకి పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. దాదాపు బోర్డు తిరగబడిన దాంట్లో 15 మంది చనిపోవడం జరిగింది. అందులో 3 మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చనిపోవడం జరిగింది. మరి ఈ సంఘటనలో మచిలీపట్నానికి సంబంధించినటువంటి జయశ్రీ అలాగే వాళ్ళ భర్త కిషోర్ ఇద్దరు కూడా మరి అక్కడికి వెళ్ళడం, 11వ తారీఖు బోర్డు తిరగబడిపోయిన దాంట్లో స్పాట్లోనే జయశ్రీ గారు చనిపోవడం జరిగింది. కిషోర్ గారు మరి తీవ్రమైనటువంటి గాయాలతో అలాగే అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఏవియేషన్ మినిస్టర్ గారికి చెప్పి ఎంబసీతో కూడా మాట్లాడి ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందించడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి మరి ఆ జయశ్రీ గారి బాడీని మరి ఇప్పుడే మరి అంబులెన్స్ లో, ఎందుకంటే నిన్న రాత్రికి వాళ్ళు బాంబేకి రావడం జరిగింది. బాంబే నుంచి ఉదయం హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి బై రోడ్ అంబులెన్స్ లో తీసుకొచ్చి ఆ కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం జరిగింది. చాలా దురదృష్టకరం. అలాగే కిషోర్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో గెల్లి కిషోర్ గారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక బెస్ట్ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఇంకా క్రిటికల్ గానే ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా అతను కూడా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని విధాలు కూడా కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని సహాయ చర్యలు జరుగుతుంది. మరి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్, చెప్పినటువంటి డైరెక్షన్ లో అందరం కూడా అంటే ఏవియేషన్ మినిస్టర్ గారు, మరి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అక్కడ మనకి ఉన్నటువంటి అర్జ శ్రీకాంత్ గారు కూడా దీన్ని మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. అలాగే ఉదయం మరి ఎన్ఆర్ఐ అఫేర్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మరి హైదరాబాద్ లో అన్ని రిసీవ్ చేసుకుని వాటిని అన్నిటిని కూడా పంపించడం జరిగింది. ఇప్పుడే మచిలీపట్నంలో రిసీవ్ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందించాం. అన్ని విధాలు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. 3 చనిపోవడం జరిగింది. కడప, మచిలీపట్నం, ఇంకొకరు మొత్తం 3 అదే అన్ని రకాలుగా కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటాం ఎలా చేయాలి అంటే. జరిగిన బోటు ప్రమాదంలో మచిలీపట్నం వాస్తవ్యులైన జయశ్రీ గారు కోల్పోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం అన్ని స్టెప్స్ లో కూడా అన్ని అవసరమైన అన్ని సపోర్ట్ ని అందిస్తూ ఈరోజు వారి భౌతిక కాయాన్ని మచిలీపట్నంకి తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ వారందరి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడు అక్కడ వియట్నాంలో హాస్పిటల్లో ఉన్న గెల్లి కిషోర్ గారు కూడా